నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు మార్కెట్లో గల నాగమాంబ సమేత ఉమా సిద్ధేశ్వర స్వామివారి కళ్యాణం మేళతాళాల మధ్య ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండి శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తణుకు సంత మార్కెట్లో గల సిద్ధేశ్వర స్వామివారిని, సజ్జాపురంలో గల ఉమా సోమేశ్వర స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. హర హర మహాదేవ, హర హర మహాదేవ. గంట కట్టాలి, గంట కట్టుకుంటున్నా.
కావున ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా కోరుతాం. స్పెషల్ దర్శనం నుంచి స్పెషల్ దర్శనం हर हर महादेव शंभो शंकर महादेव महादेव కొబ్బరికాయలు పాలు పుల్లె తణుకు పాతూరులో గల పార్వతీ సమేత కపర్దేశ్వర స్వామివారాలయంలో శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకాలు, అమ్మవారి కుంకుమ పూజలు నిర్వహించారు. తణుకు మాజీ ఎంసీ చైర్మన్ చిట్టూరు వెంకట సుబ్బారావు ఆర్థిక సహకారంతో 6,000 మందికి అన్న సమారాధన జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నేను వస్తానండి. ఓం నమః శివాయ. అయిపోయిందండి. భూతమన్యై నమః మనోన్మన్యై నమః మంగళీర్యం మధురమాగం సమేత ఉపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ నారకేల సకలాంతహిత అభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः సర్వే నమః
విద్యాదత్పాదపదయే ఉదయం 10 గంటల తణుకు ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు గజమాలతో సత్కరించారు. కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు. సుబ్బారావు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. నీకే దొరుకుతా అది గేలబడుతుంది కింద గేలబడదాం ఇప్పటికే అంటాడు మిమ్మల్ని ఈ మాత్రం అయిపోయింది. నువ్వు కాదు పెట్టింది ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన అడవికొలను చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు, అఖిల భారత విశ్వకర్త మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడవికొల్లు వేణుగోపాల కృష్ణను ఒరిస్సా రాష్ట్రం పూరిలో జరిగిన మహాసభలో ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో విశ్వకర్మల అభివృద్ధికి వేణుగోపాల కృష్ణ విశేషంగా కృషి చేస్తున్నారని అఖిల భారత మహాసభ అధ్యక్షులు చెల్లాడి శర్మ, ఒరిస్సా రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ మెహరన అభినందించారు. పెనుమంట మండలం నత్తా రామేశ్వర స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు రామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని, లక్ష్మణేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన జరిపారు. ఘనంగా రథోత్సవాన్ని నిర్వహించారు.
స్వామివారికి విరాళించే భక్తులు రసీదు పొందవలసిందిగా కోరుతున్నామండి. పినమండ మండలం జిత్తిలో గల ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామివారిని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించారు. గ్రామంలో రథోత్సవాన్ని నిర్వహించారు. నడిచేయాలి ఆచంటలోని ఆచంటేశ్వర స్వామివారాలయానికి భక్తులు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. జరగాలండి. మహాదేవుని కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆకాంక్షించారు. శివరాత్రి మహాపర్వదిన సందర్భంగా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పంచాయతన క్షేత్రంలో బుధవారం స్వామివారి మహాకుంభాభిషేకంలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రం వీరంపాలెం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలను కాశీ మాదిరిగా నిర్వహిస్తూ దానిలో తమను భాగస్వాములు చేసిన వెంకటరమణ శాస్త్రికి రుణపడి ఉంటామని అన్నారు. మహాదేవుని ఆశీస్సులతో రాష్ట్రం అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో నిర్బంధాల పాలన సాగిందని, ఆ సమయంలో వీరంపాలెం దర్శించే అవకాశం తనకు కలగలేదని, మళ్లీ ఆయన ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రజామోదమైన కూటమి ప్రభుత్వ పాలన మొదలైందని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు మంచి జరుగుతుందని ఆకాంక్షించారు. కలెక్టర్ చదవడం నాగరాణి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడికి ప్రత్యక్షంగా రాకపోయినా గరిమెల్ల వారితో నేను రెగ్యులర్ గా అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. త్వరలో ఏ నిర్బంధాలు లేకుండా ఈ గుడికి వచ్చే అవకాశం తప్పకుండా వస్తుందని భావిస్తున్నానని చెప్పి అంటాం. ఆయన తదాస్తు అంటాం జరిగింది. అనుకున్నట్టుగానే ఈరోజు ఈ మహా శివరాత్రి పర్వదినాన 5 ఏళ్ల తర్వాత తిరిగి ఇదే ప్రదేశంలో ఆ మహాశివుని అభిషేకంలో పాల్గొనటం మధ్యాహ్నం 12 గంటలకి చాలా 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 ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చింది. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠంలో స్ఫటికలింగ దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాత్రి 12 గంటల వరకు మాత్రమే స్ఫటికలింగ దర్శనానికి అనుమతి ఉంది. 24 అడుగుల మహాశివలింగానికి 12,000 లీటర్ల విశేష ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. ఏడాదికి ఒకసారి దర్శనమిచ్చే స్ఫటికలింగ దర్శనానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యన భక్తులు తరలి వస్తున్నారు. అభిషేకంలో హైకోర్టు న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.
నర్సాపురం సబ్ డివిజన్లో గురువారం జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సబ్ డివిజన్ల పరిధిలో నర్సాపురం, పాలకొల్లు, ఆచూరు నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో మొత్తం 26,812 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 180 మంది సిబ్బందిని నియమించారు. సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి సిబ్బందికి నర్సాపురం ఆర్డీఓ, సబ్ కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరాజు పర్యవేక్షణలో పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ నిర్వహించిన దాడుల్లో నర్సాపురం మున్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీ వెంకటరమణ భర్తను అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితుడు జయరాజ్తో పాటు మరో 4 అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 90 మద్యం కేసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు తీర ప్రాంతంలో అలజడి రేకెత్తించింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండాజ్వరం మండలం పాలంగిలో మహాశివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. పెరువలి మండలం తీపరులో గల బాల త్రిపుర సుందరి సమేత నరేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో రాష్ట్ర మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. నిడదవోల్లో గల రాజరాజేశ్వరి సహిత గోలింగేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవాల్లో కూడా మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. తీపరులోని రాజరాజ నరేంద్ర స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కుందుల సత్యనారాయణ ఇంటి వద్ద జరిపిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గం తాడిపూడి చెంతన ఉన్న గోదావరి నదిలో స్నానానికి దిగి 5 యువకులు దుర్మరణం చెందడం బాధాకరమని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మహాశివరాత్రి పర్వదినాన పుణ్యస్నానాలు ఆచరించాలనే ఉద్దేశంతో ఈత కూడా రాని సంబంధిత యువకులు బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు గోదావరిలోని నిషిద్ధ ప్రాంతంలో దిగి గల్లంతయ్యారని, గజ ఈతగాళ్లతో కూడిన రెస్క్యూ టీం చెమటొచ్చి గాలింపు చర్యలు చేపట్టి త్వరితగతిన మృతదేహాన్ని వెలికి తీసిందని అన్నారు. సంబంధిత మృతదేహాలను శివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు చేయడానికి నదికి వెళ్ళినటువంటి చిన్నారులు మృతి చెందినటువంటి సంఘటన కలిసివేసే విధంగా ఉంది. 5 చిన్నారులు చనిపోవటం తీవ్రంగా మనందరం దిగ్భ్రాంతికి లోనయ్యేటువంటి పరిస్థితి. విషయం తెలిసింది. ఇప్పుడు వెంటనే ఆ బాడీస్ కొవ్వూరు హాస్పిటల్కి వచ్చాయని చెప్పారు. అక్కడికి బయలుదేరి వెళుతున్నాను. ప్రభుత్వంతో ఇప్పటికే మాట్లాడాం. వారికి ఏ రకమైన కాంపన్సేషన్ ఇవ్వాలనేటువంటి దాని మీద కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలు అక్కడికి వెళ్ళి నేను చూసిన తర్వాత మాట్లాడడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇలాంటి పుణ్య సమయాల్లో ఈ రకమైనటువంటి దుర్ఘటనలు జరగడం అనేది మనందరికీ కూడా చాలా బాధ కలిగించేది. అందుకే ఇలాంటి స్నానాలు చేసేటప్పుడు కానీ ఇతరతర సమయాల్లో కానీ మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. దాన్ని అందరూ కూడా పెద్దలందరూ కూడా పిల్లలకి ఆ విషయాలను నేర్పి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యతని నేర్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా దాని మీద శ్రద్ధ వహించాలనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ వారి కుటుంబాలకి నా సంపూర్ణమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. బుధవారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ మెటీరియల్ తరలింపును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలోని 92 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ సిబ్బందిని 15 రూట్లలో పంపించడం జరిగిందని అన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ ఫారాలను ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 92 పోలింగ్ కేంద్రాలకు 15 రూట్ల ద్వారా పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని మెటీరియల్ను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత పోలింగ్ నిర్వహించే సిబ్బంది, భద్రతా సిబ్బంది ముందుగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకోవడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. వట్లూరులో స్నానానికి దిగిన 20 యువకులు గల్లంతయ్యారు. ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఫైర్, పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో శివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ రవీంద్ర, తహసీల్దార్ శివజ్యోతి,
సిఐ కృష్ణబాబు ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనాటి బంగారు మాట. ఆవేశపరుడు ముందు మాట్లాడి తర్వాత ఆలోచిస్తాడు, వివేకవంతుడు ముందు ఆలోచించి తర్వాత మాట్లాడతాడు. మహాత్మా గాంధీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.